దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి మీ వాక్యాన్ని యొక్క బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ప్రార్థనాపూర్తిగా వినాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది వాక్యం వినాలని ఆసక్తితో ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 12 నుండి 12వ వచనం నుండి 14 వరకు ఉన్నటువంటి వచన భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడపదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం మన దగ్గర దీవించి మనకి అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి విశదపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాన్ని మనం చదివాం. ఈ వాక్య భాగము అపోస్తలుడైనటువంటి అపోస్తలుల కార్యములు గ్రంథము ఈ వాక్య భాగము రాయబడినటువంటి వైద్యుడైనటువంటి లూకా వ్రాసినట్లు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యములుగా మనము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అపోస్తలులు చేసినప్పటికీ కూడా వైద్యుడైనటువంటి లూకా ఈ యొక్క అపోస్తలుల కార్యాన్ని రాసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ప్రమేయము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్, ఆ యొక్క ప్రేరణ చేత ఈ వాక్యం రాయబడి ఉన్నది. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తన యొక్క పరిచర్యని కొనసాగించి తనతో పాటు అనేక మంది శిష్యులు వెంబడించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి యేసు ప్రభు చివరికి తన బోధనను అనుసరించలేక చాలా మంది దూరం అయిపోగా ఒక 12 మంది మాత్రమే మిగిలారు. ఆ 12 మంది యేసు ప్రభువుతో పరిచర్య మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నారు. అయితే ఆఖరి క్షణంలో, ఆఖరి దశలో ఆయన్ని పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోతారని ముందుగానే చెప్పబడే ప్రకారంగా అందరూ భయపడిపోయారు, చెదిరిపోయారు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ట్రైనింగ్, ఆయన చేసినటువంటి బోధలు, మీరు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశములంతటా అన్ని జనులకి నా నామము ప్రకటించాలని చెప్పినటువంటి వాక్య ప్రకారంగా వారు సిద్ధపడి ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే వారు కలవరపడుతూ ఉన్నారు, యేసు ప్రభు వెళ్ళిపోతాడని. ఆ సమయంలో వారు కలవరపడద్దు, మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పిన ఆ ప్రభువు ఆదరణకర్తను పరిశుద్ధాత్ముడుగా పంపించాడు. పరిశుద్ధాత్ముడుగా ప్రభువు మన మధ్యలో ఇప్పటి వరకు కూడా అప్పటి నుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి ఈ రోజు మాట్లాడబోయేటువంటి ఈ అంశంలో ఒక అంశం నేను మాట్లాడబోయేటువంటి అంశము
ఈరోజు మనకు ఎంతో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ప్రార్థనతోనే ప్రారంభించినటువంటి పరిచర్య సంఘమును గురించి ఈ ప్రార్థనా దినాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనేమో ప్రార్థనల గురించి పదే పదే జ్ఞాపకం చేసుకున్నాను. గత 14 రోజులుగా ఉదయం ప్రార్థన గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గత 14 రోజులుగా 5 నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో అనేక మంది కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మన సంఘము, మన సమాజము, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఉజ్జీవింపబడాలని, రగిలించబడాలని, అగ్నితో మండాలని, దేవుని కోసం పౌరుషంగా నిలబడేటువంటి జీవితాలు జీవించాలని, మరణమంతా తుడిచివేయబడాలని, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకాశక్తుల యొక్క ప్రభావాలు దూరం అవ్వాలని, మారు మనసు కలగాలని, పశ్చాత్తాపం కలగాలని, దేవుని దగ్గర నుంచి ఒకవేళ దూరం అయిపోతే మళ్ళా తిరిగి రావాలని, దేవుని కోసం మండేటువంటి వారిగా ఉండాలనేటువంటి ఒక వాంఛ, ఒక ఆశ, ఒక ప్రణాళికతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన లేకుండా విశ్వాసి బ్రతకలేడు. ప్రార్థన అనేటువంటిది ఊపిరిగా తీసుకొని మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు ఉదయం కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నేను ఎన్నో విషయాల్లో ప్రిపేర్ అయ్యి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను. ఉదయం లేచి మీతో మాట్లాడటానికి ఆన్లైన్లోకి వచ్చేసరికి దేవుడు మెసేజ్ మార్చేస్తూ ఉంటాడు. దేవుడు మరొక మెసేజ్ని, దేవుడు ఆత్మ కార్యాన్ని జరిగించి ఆత్మతో మనకి కావలసినటువంటి సత్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవునికి ఆత్మ కుమ్మరించబడటం నేను కనులారా అనుభవిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను ఈ దినాల్లో. దేవుడి బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండటం అంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడటం, దేవునితో నడవటం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం ప్రార్థనకు ఒక ఆదర్శం, ఒక మాదిరిని గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. A role model for prayer. మన ప్రార్థనలకి ఒక ఆదర్శంగా ఉండాలి. ప్రార్థన గురించి తొగుతూ ఉంటే, ప్రార్థన గురించి అవగాహన చేసుకుంటూ ఉంటే, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు అన్ని కూడా అర్థమైపోయిన తర్వాత ప్రార్థనలో కూడా లెవెల్స్ ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. ప్రార్థనలో కూడా ఒక మెట్టు తనకు ఒక మెట్టు ఎదిగేటువంటి స్థితి విశ్వాసకి రావాలని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళు మనసు పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, 20 సంవత్సరాల విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థనలో కూడా ఎదగటం, అంచెలంచెలుగా ఎదగటం అనేటువంటిది తప్పకుండా కావాలి. ఒక విశ్వాస పని ఏంటంటే, తిరిగి జన్మించిన ఒక క్రైస్తవ విశ్వాసం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ప్రార్థనే అని గొప్ప దైవజనుడు చెక్ స్మిత్ అనేటువంటి దైవజనుడు చెప్పాడు. తిరిగి జన్మించిన వ్యక్తి, ఒక క్రైస్తవ విశ్వాసి చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రార్థన చేయటం. ఇఫ్ యూ లెర్న్ స్కిల్, ఒకవేళ ఏదైనా నైపుణ్యతను మనం సంపాదించాలనుకుంటే చాలా కష్టపడతాం. ఒకవేళ వంట చేయాలనుకోండి, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో మనము రాణించాలనుకోండి, లేదన్నా ఒక కరాటే కానీ, కత్తిసాము కానీ, లేకపోతే కర్రసాము కానీ చేయాలనుకోండి, ఒక నైపుణ్యత కావాలి, ప్రాక్టీస్ అనేటువంటిది కావాలి. డాన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, దేనికైనప్పటికీ కూడా ఒక మాదిరిని పెట్టుకుంటాం. ఆ ప్రాక్టీస్ చేసేటువంటి విధానంలో కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతామని ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మనం ఫాలో అవుతూ ఉంటాం, అలా నేర్చుకుంటూ ఉంటాం. అలానే మనం ఏదైనా ఒక మాదిరి వెంబడించాలంటే ప్రార్థన గురించి ఒక మంచి మాదిరి ఏంటి అంటే మనం చదివినటువంటి ఈ వాక్య భాగమే. ఒక విశ్వాసిగా ప్రార్థించడానికి ఒక మాదిరిని పాటించాలని నీవు కూడా వెతుకుతున్నావా? ఒకవేళ నాకు ఒక మోడల్ ఉంటే బాగుంటుంది, నేను ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది, నేను కూడా ముందుకు వెళ్ళడానికి, ప్రార్థనలో ఎదగడానికి బాగుంటుందని నీవు అనుకుంటే, ఆదిమ సంగతి విశ్వాసులు చేసినటువంటి విధంగా, వాళ్ళు అనుసరించినటువంటి విధానాన్ని మించినటువంటి మరొకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదిమ సంఘములో ఏ విధంగా అయితే ప్రార్థన
ప్రార్థన చేశారో అది ఒక మోడల్ గా మనం తీసుకోవచ్చు. నో బెటర్ ఎగ్జాంపుల్ దెన్ ది ఎర్లీ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని వెంబడించినటువంటి వారు వెంబడించినటువంటి విధానము మాదిరి కంటే మరొక విధానం అనేటువంటిది మన బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటిది దొరకదు. ఎలా వాడు ప్రార్థన చేశారు, ఆదిమ సంఘం ఎలా ప్రారంభించబడింది, ప్రార్థన నుండే ఆదిమ సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. ప్రార్థనతోనే సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. The church in the book of Acts was born out of prayer meeting. వీళ్ళందరూ ప్రార్థన మీటింగ్ కి కూడుకున్నారు. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా దేవుని యొక్క ఆత్మ బలముగా అగ్ని నాలుకల వలె కుమ్మరించబడి వారి మీద రాలగా వారందరూ ఆత్మాభిషేకం పొందినటువంటి వారై అగ్ని చేత తాకబడినటువంటి వారై అనేకమైనటువంటి భాషలు మాట్లాడుతూ దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వారై సంఘము ఉద్భవించిన అక్కడి నుంచి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడింది. దేవుని కోసం కార్యాలు జరగడం అక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి. అంతకు ముందు భయపడేటువంటి పేతురు, యోహాను లేకపోతే శిష్యులందరూ కూడా వెనక అంచు వేసినటువంటి వారు, క్రీస్తును పుట్టుకున్నప్పుడు చెదిరిపోయినటువంటి వారు, ప్రాణ భయంతో అల్లాడి పోయినటువంటి వారు ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇప్పుడు కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు. ఇప్పుడు రాజులతో మాట్లాడుతున్నారు, చక్రవర్తులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంట్రా వీళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు వీళ్ళు యేసుతో కూడా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించేటువంటి ధైర్యాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదండి, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారంతే. నేను అంటున్నాను, మనం ప్రార్థన చేశాను. భారతదేశానికి ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిషనరీ గ్రాండ్ స్టేట్ 1999 సంవత్సరంలో ఘోరంగా హత్య చేయబడ్డాడు, చంపబడ్డాడు. కారులో తన ఇద్దరు కుమారులతో ఉండగా బయలతో పొడిచి కింద ఎండుగడ్డి పెట్టి ఆ కారును సైతం తగలబెట్టారు. ఆయన చేసిన పాపం ఏంటి, ఆయన చేసినటువంటి పుణ్యం తెలుసా మీకు? ఆయన కృష్ణ వ్యాధి వాళ్ళని తాకాడు, వాళ్ళని చేతులతో కడిగాడు. ఎవరు పట్టించుకోకపోతే భారతదేశం నా యొక్క సహోదరులని ప్రమాణం చేసిన వాళ్ళు అందరూ ఒక్కడు కూడా పట్టించుకోకపోతే ఏదో దేశం నుంచి వచ్చి ఆయన తన యొక్క భాషని మర్చిపోయి ఈ సంతాలి ఒరియా అనేటువంటి భాషను నేర్చుకొని సైకిల్ మీద ఉండి వాళ్ళు చాలా సాధారణమైనటువంటి బ్రతుకుతూ తన కుటుంబంతో భార్య ముగ్గురు పిల్లలతో అక్కడ నుండి త్యాగపూరితమైనటువంటి సేవ చేస్తూ ఉంటే ఆయన చంపేశారు. భారతదేశంలో ఒక కాళరాత్రి అని చెప్పొచ్చు, ఒక దుర్దినం అని చెప్పొచ్చు. ఈవెన్ గవర్నర్ సైతం ఒప్పుకున్నాడు ఆ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని శక్తిని బలంగా పొందినటువంటి వారు వాడి ప్రాణాలను లెక్క చేయలేదు. భర్తను తగలబెడితే తన భార్య యేసు ప్రభు శిలువ మీద ఏ విధంగా ప్రార్థన చేశాడో వీళ్ళకి తెలియదు ఏం చేసుకున్నారో. వాళ్ళని క్షమించమని ప్రార్థన చేసింది, దేవుడికి ప్రార్థన చేసింది, నేను క్షమించానని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆదిమ సంఘంలో ప్రార్థన నిమిత్తం అనుసరించినటువంటి 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్యంలో they prayed dependently. దేవుని శక్తి ఆయన కొరకు, ఆయనపై ఆధారపడి ప్రార్థించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో దేవుని శక్తి పొందడం కొరకు ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థన చేసినటువంటి విధానం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము మేడగదిలోనికి ఎక్కిపోయి, అంతకుముందు మనం చూస్తే విశ్రాంతి దినమున నడవలసినంత సమీపంలో ఉన్నది. ఒక దినమంతా నడిచి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు. పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండే మేడగదిలోకి ఎక్కిపోయి వారు ఎవరనగా లిస్ట్ అంతా ఇవ్వబడింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్.
హల్లెలూయా. ఏక మనసుతో ఎడతెగక అందరూ ఐక్యతతో తెగిపోకుండా, ప్రార్థన లింక్ వెళ్ళిపోకుండా, భేదాలు అనేటువంటి లేకుండా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేనుంటానని చెప్పినటువంటి వాక్యంలో అర్థం ఏంటంటే, నలుగురు నాలుగు ఆలోచనలతో ఉండి కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఒకే ఆలోచనతో ఒక ఆశయంతో ఒకే క్రీస్తుని ఒకే ఆత్మని కలిగి ఒకే ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కలిసికట్టుగా ప్రార్థన చేస్తామో దేవుని కార్యాన్ని మనం చూస్తాం. ప్రార్థన చేయించుండిరి అకాలం నుంచి 120 మంది సహోదరులుగా కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు బెదిరిపోయేటువంటి పేతురు ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు. అంతకుముందు పిల్లిలాగా పేతురు ఇప్పుడు కులిగిపోయాడు. అంతకుముందు నాయకత్వపు లక్షణాలు లేనటువంటి పేతురు ఇప్పుడు నాయకత్వపు లక్షణాలు వచ్చినాయి. దేవుని యొక్క శక్తిని పొందాడు కనుక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు జరిగించాడు. అలాంటి మోడల్ కలిగినటువంటి ప్రార్థనని మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి కార్యాల కొరకు మానవుని బలహీన శక్తి పనికిరాదు. మానవిక బలహీన శక్తి అనేటువంటి పనికిరాదు. ఆయన శక్తి అవసరమని గ్రహించారు బిడ్డ. మనం బలహీనము, మన శక్తి దేనికి పనికిరాదు. ఇంకా చెప్పాలంటే సాతాను కూడా మనకంటే బలవంతుడే. క్రీస్తుతో ఉంటేనే మనం బలవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు బలవంతులు అంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడే బలవంతులు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడిని. ఓకే, నేను బలహీనుడిగా ఉండి ఉండిపోయి ముసలితనం వచ్చేసి నడవలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా నేను స్ట్రాంగ్. ఎందుకంటే ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్సైడ్. ఐ హావ్ ఎ పవర్. నాకు ఎప్పుడైతే ధనం లేదో అప్పుడే నేను రిచ్. ఐఎమ్ రిచ్ when I'm poor. నేను ఎప్పుడైతే కృంగిపోతున్నానో అప్పుడే దేవుడు నన్ను లేవనెత్తుతాడు. బికాస్ దేవుడు నాలో ఉన్నాడు. మన శక్తి పనికిరాదు, ఆయన శక్తి మనకు అవసరమని మనం గ్రహిస్తే ప్రార్థన చేస్తాం. మనం గ్రహిస్తే ప్రార్థనకి అడుగులెడతాం, ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తాం. వాడు మేడ గదిలో వాడు తలుపేసుకొని ప్రార్థన చేస్తాం. లాక్ దెమ్సెల్వ్స్. వాళ్ళు మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారు, తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎన్నిసార్లు మనకున్నాయి 3 రూములు, బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్నిసార్లు ఈ తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నాం? లేదు, ఒకే బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ లో కూడా ఒక కిచెన్ ఉంది. ఆ కిచెన్ పక్కన కూడా ఒక చిన్న హాల్ ఉంది. అట్లా డివైడ్ చేసి పెట్టుకుంటాం. ప్రార్థనకు ఒక ప్లేస్ ఏదైనా పెట్టుకొని మోకరించే ప్లేస్ నీకు ఏర్పాటు చేస్తున్నాం. ఏదో రిచువల్ గా ఉండాలి, ఫలానా టైంలో ప్రార్థన చేయాలి, అక్కడుండే ప్రార్థన చేయాలి అనేటువంటి భావన కాదు నేను చెప్పేటువంటి. బట్ డూ యూ హ్యావ్ సంథింగ్ దట్ యు ఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్? దేవుడితో గడపడం కోసం నీకు ఒక ప్రధానమైనటువంటి స్థలము, ప్రత్యేకమైనటువంటి సమయం ఉన్నదా? మనము నిరంతరంగా ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, నడుస్తూ కూడా ప్రార్థన చేయాలి, పడుకున్నప్పుడు కూడా మన ఆత్మ ప్రార్థనలో ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని చెప్పి మనం మోకరించేటువంటి అనుభవం వద్దు అనుకోకూడదు. అది కూడా కావాలి. మోకరించగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయి. మేనగదిలో వాళ్ళు లాక్ చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. పనులన్నీ పక్కన పెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనులన్నీ పక్కన పెట్టేశారు. ఆదివారం 2 గంటలు మన సమయంలోనే ఎన్నో పనులు గుర్తొస్తూ ఉంటాయి, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. తాళం వేసామో లేదో, హాల్ పెట్టామో లేదో, స్టవ్ ఆపేసామో లేదో,
ఎన్ని వస్తాయి అంటే ఎంత తొందరగా వెళ్తే నాన్ వెజ్ వండుకొని తినాలో, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి, మటన్ షాప్కి వెళ్ళాలా, చికెన్ షాప్కి వెళ్ళాలా, ఎక్కడుండే ప్లాన్లు ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏకాగ్రత, ఎక్కడ ప్రార్థన? దేవుని బిడ్డ వాళ్ళు పనులన్నీ పక్కన పెట్టేశారు. 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ఒక ఆదివారం కాదు, దాదాపుగా 10 రోజులు అక్కడే ఉండి నిద్రాహారాలు మానివేసి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 గంటలను మనం చేయగలమా? కంటిన్యూగా 10 గంటలను చేయగలమా? కనీసం 24 గంటల్లో కనీసం 2.5 గంటలు దశభాగంగా ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని పాటలు పాడటం కాదు. మనం ప్రార్థనా శక్తి పొందాలంటే మోకరించాలయ్యా, తలుపు వేసుకోవాలయ్యా, పక్కన పెట్టాలయ్యా, పనులు ప్రక్కన పెట్టేసేయాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. మొబైల్ ఒక పెద్ద సాతాను కాదు, మన నెత్తిని కూర్చుంటారు. ప్రతిసారి మొబైల్ చూస్తూనే ఉంటాం. ఒకరోజు పాస్టర్ గారికి ఫోన్ వచ్చిందండి. పాస్టర్ గారికి ఫోన్ వస్తే, ఏంటి బ్రదర్, పాస్టర్ గారు నా బైబిల్ మర్చిపోయారు, ఉందా చర్చిలో అన్నాడు. పాస్టర్ గారు ఇక్కడే ఉంది చర్చిలో. అవునయ్యా, నీ బైబిల్ ఇక్కడే ఉంది, నీ పేరుంది, నోవరి ఇక్కడే ఉంటుంది, భద్రంగా మనకొచ్చి తీసుకెళ్ళంటే, పర్లేదులే పాస్టర్, నెక్స్ట్ సండే వస్తాగా, నెక్స్ట్ సండే వస్తాగా, అక్కడ ఉండగా ఉండని అన్నాడు. నెక్స్ట్ మంత్ లో ఈయనకి బహుశా మర్చిపోయే కూడా ఉందేమో, మొబైల్ మర్చిపోయాడు. పాస్టర్ గారు ఆ ఫోన్ ఉందా చర్చిలో మర్చిపోయాడు అన్నాడు. అవునయ్యా ఉంది, ఇక్కడే ఉందండి, ఇప్పుడే వస్తున్నా. క్యాబ్ బుక్ చేసుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. 1 నిమిషంలో ఫోన్ పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. బైబిల్కి మాత్రం ఒక సండే కాబట్టి ఒక్కో సండే కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. సెల్ ఫోన్ మాత్రం ప్రతి నిమిషానికి చూడాలి. ఏడు నిద్రపోతా కూడా కొంతమంది ఇట్లా ఆడిస్తూ ఉంటారు, కొంతమంది 7 పెట్టుకొని అట్లా పడుకొని నిద్రపోతారు. పనులు పక్కన పెట్టండి, మొబైల్స్ పక్కన పెట్టండి, పరిస్థితులన్నీ పక్కన పెట్టండి, మీ నెత్తి మీద కూర్చున్నటువంటి దర్దములన్నింటినీ పక్కన పెట్టండి, సాతాను శక్తులన్నింటినీ పక్కన పెట్టండి. నిన్ను పీడిస్తూ వేధిస్తూ ప్రగతిస్తున్నటువంటి నీ యొక్క భారాన్ని అంతా కూడా పక్కన పెట్టండి. ఏదైతే నేను దేవుడితో గడుపుతా, ఏమైతే ఏదైనా పర్వాలేదు, నేను దేవుడితో గడుపుతా చెప్పేటువంటి ఒక నిర్ణయానికి రండి. కొంతమంది అనుకుంటున్నారు, అలా రోజు వస్తే బాగుండేదండి రోజు చర్చికి, వాళ్ళు వినాల్సిన వాక్యం దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నో నో నో, వాళ్ళ కోసంగా దేవుడు చెబుతుంది, నీ కోసం. వాళ్ళకి దేవుడు చెప్పాలంటే వాళ్ళని తీసుకొచ్చి ముందే కూర్చోబెట్టేవాడు. నీతో మాట్లాడటం కోసం దేవుని వాక్యం ప్రేరేపించబడి చెప్తున్నాను. హల్లెలూయా. 10 రోజులు ప్రార్థన చేశారండి, పరిస్థితులన్నీ మారిపోయి. 10 రోజులు ప్రార్థన చేశారండి, వాళ్ళ జీవితాలన్నీ మారిపోయి, చరిత్రలో మిగిలిపోయారు. 2000 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పుడు కూడా వాళ్ళు హతసాక్షులు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రక్తపు బిందువులు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్నాయి. వాళ్ళు రాసినటువంటి రాతలు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థనలో గడపగలిగారు, వాళ్ళు శక్తిని పొందగలిగారు, వాళ్ళు దేవుడితో నడవగలిగారు. యేసయ్య ఏం చెప్పాడంటే మనసు 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మనం ఏమనుకుంటామంటే, నువ్వు లేకపోతేనే నేను అన్ని చేస్తా, సైడ్ ఉంటు ప్రభువా అని ఆయన పక్కన పెట్టేసి మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం. మనం కేవలం దేవుని మీద ఆధారపడాలి, కేవలం దేవుని మీద ఆధారపడాలి. We are absolutely dependent on God. We should be depending on God. ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. ఎలా ఆధారపడగలం? ఆయన మీద ఎట్లా ఆధారపడాలి? నడువు దగ్గరికి వస్తే వాడు మారిపోట్లా. ఒక్కోసారి మన కూడుకుల్లో వెళ్ళినప్పుడు గోడ ఎత్తుకుంటా ఉంటారు కొంతమంది. చైర్స్ లేకపోతే గోడ ఎక్కడుందా వెతుక్కుంటా ఉంటాం, ఆనుకోవాలి. ట్రైన్ అయితే చక్కగా విండో సైడ్ ఎప్పుడు ఆనుకుంటామా, ఎప్పుడు నిద్రపడదామా అని చెప్పి
రెండో సైడ్ సీటే ప్రత్యేకించి కోరుకుంటా ఉంటాం. ఒకవేళ సీట్ బుకింగ్ చేస్తాం, ఆధారపడతాం, ట్రైన్ మీద ఆధారపడతాం, ఫ్యాన్ మీద ఆధారపడతాం, గోడ మీద ఆధారపడతాం, దేవుడి మీద మాత్రం ఆధారపడతాం. దేవుడి మీద ఎట్లా ఆధారపడాలి? 132వ కీర్తన 2వ వచనం చదవండి. 132వ కీర్తన 2వ వచనం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచి వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసం. 132వ కీర్తన 2వ వచనం. అదేనా? ఓకే, చదవండి. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచి వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. ఓకే, నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయేరు పొలంలలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. ఓకే, ఈ తాత్పర్యం నేను చెప్తున్నాను వినండి. ఈ కీర్తన భాగం అంతా తర్వాత మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాసుకునేటువంటి వాడు రాసుకుంటున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. ఒక బానిస వలె అవసరాలు తీర్చు తన యజమాని కొరకు ఎదురు చూడాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. ఆ తాత్పర్యము మనలో ఉండాలి. అంటే ఒక బానిస ఎట్లా ఎదురు చూస్తాడండి? దేవుని కార్యం కోసం అట్లా ఎదురు చూడాలి. మనకి అర్థం కాదు, ఎందుకంటే మనం బానిసలం కాదు. చాలా అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు బానిసకి ఏ విధమైనటువంటి రైట్స్ అనేటువంటి ఉండవు. ఎదురు చూస్తూ ఉండాలి. ఒక కుక్క ఏ విధంగా ఎప్పుడు యజమానుడు ముద్దేస్తాడా ఎదురు చూస్తూ ఉంటుందో అలా ఎదురు చూస్తూ ఉండాలి బానిస వలె. అంటే దేవుడు మనల్ని అట్లా ఉండాలని కోరుకోవట్లేదు. ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఆయన మనకు అర్హత లేనటువంటి అర్హతను మనకు ఇచ్చాడు. బట్ ఆయన కోసం ఎదురు చూసేటువంటి విధానం ఎట్లా ఉండాలంటే బానిస వల్ల ఎదురు చూసేటువంటి భావన మనం కలిగి ఉండాలి. ఏదైనా సరే మనం ప్రార్థనతో ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే ఆయన మీద ఆధారపడినట్టు. Yes, Christians should think of facing life or doing ministry without prayer and lying everything we do. క్రైస్తవులుగా ప్రార్థన లేకుండా జీవితంలో ఏది చేయాలని ఆలోచించకూడదు. ప్రార్థన లేకుండా ఏది చేయాలని ఆలోచించకూడదు. దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడాలి. Our weakness, in fact, makes room for the power. ఆయన శక్తిని పొందడానికి, ఆయన శక్తిని అనుభవించడానికి మనకున్నటువంటి బలహీనత ఒక సాధనగా పనిచేస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే నిజానికి మన బలహీనతలో ఆయన బలానికి స్థానం ఇస్తాడు. దేవుడు బలహీనం వైపు ఆకర్షించబడుతున్నాడు అని జిమ్ కెంబాలా అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు. గాడ్ ఈజ్ అట్రాక్టెడ్ టు వీక్నెస్. దేవుడు దీనులకి కృప చూపిస్తాను అన్నాడు పేతురు పత్రికలో కదా. దీనులకు కృప చూపిస్తాడు. సో ఇఫ్ యు ఆర్ వీక్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్, గాడ్ వాంటెడ్ టు డూ త్రూ యు. నీవు ఏదైనా చేయలేను అనుకుంటున్నావా, నీకు అసాధ్యం అనుకుంటున్నావా, అలాంటి భావన ఉంటే నీ చేత చేపిస్తాడు అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను చదువుకోలేను అనుకుంటున్నావా, చదువుకునే వాళ్ళ ముందు మాట్లాడే దేవుడు చేస్తాడు. నేను బలహీనుడు అనుకుంటున్నావా, నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు, నిలబెడతాడు. సో దేవుడు బలహీనులకి ప్రయారిటీ ఇస్తున్నాడు. అహంకారాలు ఎదిరిస్తాడు. నా అందం చూడు, నా హంగు చూడు, నా బలం చూడు, నా ఉద్యోగం చూడు, నా స్థితి చూడు, నేనేమనుకున్నావు అనేటువంటి వాళ్ళు అంటే దేవుడు ఎదిరిస్తాడు. నేను ఎదిరిస్తే నన్ను నెట్టేయచ్చు, లేకపోతే మీరు నన్ను ఎదిరిస్తే మిమ్మల్ని కూడా నెట్టేయచ్చు. కానీ దేవుడు ఎదిరిస్తే దేవుడికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలం? ఏమి చేయలేం. దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడాలి. రెండవది 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం
42వ వచనంలో మనం చూస్తే వీరు అపోస్తలుల వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం ఈ వాక్యం. నిజానికి ఈ 4 పిల్లర్స్ సంఘం నిలబడటానికి ఈ 4 పిల్లర్స్ కావాలి. ఈ పిల్లర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 బోధ అపోస్తలుడు బోధ ఉండాలి. తప్పుడు బోధ ఉండకూడదు, విమర్శించే బోధ ఉండకూడదు. ఓకే, దేవుడి వాక్యం మీద ఉన్నటువంటి బోధలు అనగా అపోస్తలుడు చేసినటువంటి బోధలు ఉండాలి. యేసునామం అని, యెహోవా సాక్షులని, లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నటువంటి అబద్ధ బోధకులు ఎంతో మంది వస్తున్నారు. అలాంటి బోధలు కాదు అపోస్తలుడు బోధ. రెండవది సహవాసం అంటుంది. సహవాసం అంటే ఫెలోషిప్, అది కూడా ఒక పిల్లర్. సంఘానికి ఒక పిల్లర్ అంటే ఒక స్తంభం, 4 స్తంభాలు ఉండాలి సంఘం కట్టబట్టాలంటే. ఒకటేమో అపోస్తలుడు బోధ, దేవుడు వాక్యం ఉండాలి. రెండవది సహవాసం ఉండాలి. సహవాసం, ఈ సహవాసం అనేటువంటిది ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళొకళ్ళు పరామర్శించుకోవడం, ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, అది ఫెలోషిప్ అనేటువంటిది. ఓకే, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయడం, అవి మనకు కావాలి. అంతేగాని క్రిస్మస్ పండుగ ఒకసారి మాట్లాడుతుంటే భోజనాలు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే ఒక్కసారి అన్నాను కదా అని మాట్లాడితే అది ఫెలోషిప్ కాదు. చాలా సంఘాల్లో ఈ శారీ బాగుంది RSA లేకపోతే OSA, ఏదో కేసారు మాకు అన్నారు కదా. ఇప్పుడు ఈ డిస్కషన్ కాదు మనకు కావాల్సింది. దేవుడు పెట్టారా, మనము చేయాల్సినటువంటిది సహవాసం. సహవాసం సహవాసం అంటే దేవుని గురించి మాట్లాడుకునే సహవాసం, సీరియల్స్ గురించి మాట్లాడుకునే సహవాసం కాదు. టీ దగ్గర గుర్తు దగ్గర కూర్చొని, టీ దగ్గర కూర్చొని ఆ కారు ఎట్లా ఉంది, ఈ కారు ఎట్లా ఉంది అని మాట్లాడుకోవడం కాదు. మనం చేయాల్సింది ఎప్పుడైనా దేవుని బిడ్డ గ్యాదర్ అయ్యారంటే దేవుని వాక్యాల గురించి మాట్లాడుకోవాలి. మన బాధల గురించి చెప్పుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, తప్పకుండా మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన కోసం సమయాన్ని ఎందుకు కేటాయించకూడదు? లేదా రేపు మా ఇంటికి రండి, మన కష్టం ప్రార్థన చేద్దాం, లేదా మేము మీ ఇంటికి వస్తాం కష్టం ప్రార్థన చేద్దాం అని అనుకోవడం, దేవుని మాటలు మాట్లాడుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాయం చెప్పుకోవడం, వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా అనుకోవడం, దీనికోసం కాదు మనం సమయాన్ని కేటాయించాల్సింది. దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే సంఘముగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి. మానక ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతి ఇంట్లో ప్రార్థన చేయాలి, దేవాలయంలో ప్రార్థన చేయాలి, సమాజ మందిరంలో ప్రార్థన చేయాలి. సమాజ మందిరంలో ప్రార్థన చేశారు అపోస్తలులు పోయి ఎవరు ప్రార్థన చేయాలి? కొన్నిసార్లు ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం తప్పదు, విసుగుగా నిత్యము ప్రార్థన చేయమని చెప్పి దేవుడి వాక్యంలో కూడా ఉంది. కొన్నిసార్లు నీకు కాన్ఫిడెంట్ ఉంటే ఎస్ నేను ప్రార్థన చేశాను, దేవుడికి ఇచ్చేవాళ్ళు నేను ఈ ప్రార్థన విషయం చేయను, ఆయన అప్పచెప్పేశాను, ఆయన జవాబు ఇస్తాడనేటువంటి నిశ్చయత, ఆ కాన్ఫిడెంట్ నీకు వస్తే ఆ ప్రార్థన విషయాన్ని గురించి ప్రార్థన చేయవు, దేవుడు తగిన సమయంలో చేస్తాడు. ఒకవేళ నీకు ఇంకా అనుమానం ఉంటే, లేదా లేదు నేను ఇంకా గోచాడాలి అని ప్రార్థన చేయాలనుకుంటే పదే పదే ప్రార్థన చేయి. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు విసుగు లేకుండా వింటాడు. ఆయన నీ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. సో ఉద్యమం కోసం ప్రార్థన చేయాలి. ఉద్యమం కోసం we prefer to do things alone by ourselves. They are praying for God to bring revival to their congregation. సంఘంలో ఉద్యమం రావాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనం అది మిస్సింగ్ అవుతున్నాం. వీఆర్ మిస్సింగ్ సంథింగ్. సంఘంలో ఉద్యమం రావాలంటే మనలో ఉద్యమం రావాలి, మన కుటుంబంలో ఉద్యమం రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉద్యమం రావాలంటే నా ఉద్యమం రావాలి. చూడండి,
అనుకుంటూ వచ్చాడు అనుకో క్లాస్కి ఎవరన్నా, ఆ క్లాస్ అంతా నీరసం క్లాస్ అయిపోతుంది. ఆ వచ్చే విధానంలోనే దరిద్రాన్ని తీసుకొస్తాడు ఆ లోపలికి. ఆ రోజు క్లాస్ అంతా నీరసం అయిపోతుంది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంట బైబిల్లో చెప్పబడి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. సో యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ ఆల్ ద టైమ్, బి యాక్టివ్ ఆల్ ద టైమ్. ప్రార్థన అంటే పార్క్ అంటే పార్క్ వెళ్ళడం, చిన్నపిల్లలు చేస్తారు ఇట్లా పనులు. పార్క్ వెళ్ళకపోతే పార్క్ పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రార్థన చేసే స్థితి వచ్చిన తర్వాత మనం అట్లా ఉండకూడదు. మన సంగతి ఏంటి? మన ప్రార్థన జీవితం ఏంటి? ఎడతెగక ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఎప్పుడు వెళ్తాం? కొంతమంది వింటారు హాయిగా. మనం ప్రార్థన చేయాలని మాస్టర్ గారు చెప్పారు. ఇది ఎప్పుడు వినే మెసేజే. దేవుడు ఇంకోసారి కూడా మాట్లాడాడు అనుకున్న ఆ రోజు ఒకసారి ప్రార్థన చేస్తారు అంతే. మళ్ళా శరమానం. మూడో విషయం, సంపూర్ణ శక్తితో ప్రార్థించారంట వాళ్ళు. సంపూర్ణ శక్తితో ప్రార్థించారు. They prayed powerfully. When the early church prayed, powerful things happened. ప్రార్థన చేస్తే శక్తివంతంగా మనం ప్రార్థన చేయాలి. ఓకే, కొంతమంది ప్రార్థన చేయరు. ప్రార్థన చేయడానికి కాదు. కొన్నిసార్లు ప్రార్థన చేసినా చిన్నగా ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు ధైర్యంగా ప్రార్థన చేయలేరు. ఎందుకు? ఇవన్నీ ప్రార్థన లైఫ్ ను మనకు చూపిస్తూ ఉంటుంది. ధైర్యంగా ప్రార్థన చేయాలి, ఉద్దరించి ప్రార్థన చేయాలి, తప్పులు పోయిన పర్లేదు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అనకముందే ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదు. ఎవరో ప్రార్థన చేస్తారనుకుంటే ఆ ప్రార్థన చేసిన వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. నీకెట్లా వస్తాయి ఆశీర్వాదాలు? నీకు ఒక ఛాన్స్ ఇవ్వబడ్డప్పుడు ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి, కూరుకోవాలి. ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. శక్తివంతంగా ప్రార్థన చేస్తేనే శక్తివంతమైనటువంటి కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. Well, we never see mountains moving in acts, but we do see a couple of buildings shaken on their foundations. ప్రార్థన అనేటువంటిది కొండలను కలపడం ఏమి మనం బైబిల్లో రాయడం చూడలేదు. కానీ అపోస్తల కార్యంలో బిల్డింగ్లు మాత్రం కదిలిపోవడం అపోస్తల కార్యంలో మనం చదువుచున్నాం. అర్ధరాత్రి ఆరాధన, ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చూపించేటువంటిదిగా చేస్తుంది. ఎవరు ప్రార్థన చేశారు అర్ధరాత్రి ప్రార్థన? ఎవరు ప్రార్థన చేశారు అర్ధరాత్రి? పౌలు, శీలలు అర్ధరాత్రి చెరసాలలో ఉండి పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన ప్రార్థన చేయలేదు. సంఘం ప్రార్థన చేసి, సంఘం ప్రార్థన చేసినప్పుడు భూకంపం రాలా. దూరం వచ్చింది. పేతురు గేట చెప్పేసుకో అని బయట వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ పౌలు, శీలలు పాటలు పాడి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఖ్యలు విడిపోయింది. దేవునికి స్తోత్రం. భూమి కంపించిపోయింది, కట్టడాలు కదిలిపోయి, పునాదులు పగిలిపోయి, చెరసాలు చెదిరిపోయింది, తలుపులు తెచ్చుకోబడి సంఖ్యలు కలిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప సంఘటన జరగాలంటే ప్రార్థనకి మాత్రమే సాధ్యం. AK-47 తీసుకొచ్చి అంత బీభత్సం చేసిన అంత జరగదేమో. దేవుడు కలుసుకుంటే నేను అనుకున్నా ఏదో ఇట్లానే ఉంటాడేమో. తెలుసా, దేవుడి శక్తికి మించినటువంటి శక్తి లేదు. ప్రార్థన, ప్రార్థన దేవుడి మీద ఆధారపడాలి. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. మూడవది, శక్తి కలిగినటువంటి వారిగా ప్రార్థన చేద్దాం. ఎందుకు? శక్తి కలిగినటువంటి కార్యాలు చూడటం కోసం ప్రార్థన చేద్దాం. ఆమె నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. అసంపూర్ణంగా ప్రార్థించినా కానీ దేవుడు వింటాడు. అసంపూర్ణ ప్రార్థనలకు కూడా జవాబును అనుగ్రహిస్తాడు. మీరు ప్రార్థన చేయడమే కావాలి. ఆమె మన పిల్లలు అడగకూడని కొన్ని అడుగుతారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి కొన్నిసార్లు అవసరం లేదు, పర్వాలేదు అని చెప్పి కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. అయినా
ఆ విషయాలు ముచ్చటపడి వాళ్ళు అడిగినప్పుడు దేవుడు బిడ్డలకి మనం దయచేస్తాం. నీవు పర్ఫెక్ట్ గా ప్రార్థన చేయాలి. బైబిల్ కాలేజీలో వెళ్ళి ప్రార్థన నేర్చుకోవాలి. నేను ప్రార్థన చేయాలంటే ఆకాశమందున్న దేవా, సర్వాన్ని సృష్టించిన మా తండ్రి, జగత్ రక్షక, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సమస్త మూలము నీవే, ఆది సంపూర్ణుడా. తప్పులేదు ఏం ప్రార్థన చేయటం. కొంతమంది బైబిల్ వచనాలు వడ్డించి ప్రార్థన చేస్తారు. హ్యాట్స్ అప్ టు దేర్ నాలెడ్జ్ అండ్ దేర్ మెమరీ పవర్. అట్లా కాకుండా వచ్చిరాని ప్రార్థన, నత్తి ప్రార్థన, నీటితో ప్రార్థన చేయడం, చేతయ్యో చేతగాకు తప్పులు పొరబడుతూ ప్రార్థన చేసి అలాంటి ప్రార్థన కూడా ఉంటాడు. అసలు సగం విశ్వాసంతో ప్రార్థన చేసిన పర్వాలేదు అంటాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఇందాక మనం మాట్లాడుతున్నట్లుగా పేతురు సరసాలను పెడితే సంఘం అంతా ఏం చేస్తున్నారు? ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి అందరూ చెప్పండి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ పేతురుని దూత విడిపించి తీసుకొచ్చిన తర్వాత తలుపు కొడుతుంటే రోదే అనేటువంటి ఒక చిన్నది పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు స్వరం గుర్తుపట్టి లోపలికి వెళ్ళి ఆంటీ ఆంటీ, మమ్మీ డాడీ, అంకుల్, ఇదిగో మన ప్రార్థనకి దేవుడు జవాబులు అనుగ్రహించాడు. పేతురు వచ్చాడు, తలుపు కొడుతున్నాడంటే నోరు మూసుకో. ఆయన ఆత్మోచుంటుంది, నీకేదో దెయ్యం పట్టి ఉంటుంది, నువ్వేదో పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. ఆయన చెరసాలలో పెట్టుంటే మొన్న ఎట్లా యాకోబుని చంపారో అట్లా రేపు ఆయన తల తీసేయాలని డిక్లేర్ చేసి వాడు పన్నాగం పట్టుంటే నీవేంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అంటే వీళ్ళకి పేతురు వస్తాడనేటువంటి విశ్వాసం లేకుండానే ప్రార్థన చేస్తున్నారు. అయినా ఎవరొకళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేశాడేమో. దేవుడు వాక్యంలో మనం చూస్తే దేవుడు అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం అక్కడ జరిగించి ప్రార్థన ఈ జవాబునిచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. థామస్ వాట్సన్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అన్నాడు, చెరసాల నుంచి పేతుర్ని దూత బయటకు తీసుకుని వచ్చాను, కానీ చెరసాల నుండి పేతుర్ని దూత బయటకు తీసుకుని వచ్చాను, కానీ దూతను చెరసాల దగ్గరికి తీసుకుని వచ్చింది ప్రార్థన. అంతా చెప్పండి, ఎవరు చెప్పారు మాట? థామస్ వాట్సన్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట. అంటే వీళ్ళు ప్రార్థన దూతను పంపించింది. వీరి ప్రార్థన దేవుడి కార్యాలు చూసేటట్టు చేస్తుంది. వీరి ప్రార్థన శక్తి ఉన్నటువంటి ప్రార్థన. వీరు అవిశ్వాసంతో ప్రార్థన చేసినా శక్తి కలిగినటువంటి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా కనీసం ప్రార్థన గుంపులో ఉంటాం. ప్రార్థన గుంపులో ఉంటే ప్రార్థన చేస్తుంటేనన్నా మనం ప్రార్థన వస్తుంది. అరే నాకు ప్రార్థన రాదు, దూరం అయిపోతే ప్రార్థనే రాదు. దేవుడితో జీవించడం వాటిలో తెలియదు అని తెలుసుకోకుండా ఉంటే అసలు నేను ఎప్పుడు తెలుసుకోలేవు. సాక్షిగా ఉండటం నాకు తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదంటే నీవు నోరు తెచ్చి మాట్లాడితే కదా దేవుడు నీ ద్వారా నీ నోటిని ఉపయోగించుకొని మాట్లాడేది. నీవు సాక్షిగా ఉండలే. ఎప్పుడు విశ్వాసంగా సాక్షిగా ఉండగలవు? నీవు నోరు తెచ్చి మాట్లాడినప్పుడు, నీవు కార్యం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీవు ప్రారంభించు. నోరు నేను ఇవ్వలేదా మోషే? అంతోడని అంటున్నావేంటి? వెళ్ళు, నీకు ముందుగానే మాట్లాడతాను. నోరు ఇచ్చిందెవరు? చెవులు ఇచ్చిందెవరు? నీకు జీవాన్ని ఇచ్చిందెవరు? ఈరోజు దేవుడు కూడా మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు. నీవెందుకు నోరు తెలిసి ప్రార్థన చేయవు? నీవెందుకు నోరు తెలిసి సాక్షిగా నిలబడవు? నీవెందుకు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి నీకు నీవే నీ కుటుంబంలో జరగాల్సినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగే అంతవరకు నువ్వు మోకాళ్ళ నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవు, ఉపవాసం నుండి ప్రార్థన చేయవు, 10 రోజుల వరకు లేకుండా ప్రార్థన చేసినప్పుడు అగ్ని చేత నింపబడినటువంటి ఆ యొక్క 6 అపోస్తలులు చేసినటువంటి ప్రార్థనలాగా మనం ఎందుకు ఈరోజు చేయలేకపోతున్నామంటే మనం చాలాసార్లు ప్రార్థనకి ప్రయారిటీ ఇవ్వం. మన తండ్రి జవాబిస్తాడని నమ్మం. మనం చేసినా అంతేలే అనుకుంటాం. ఏదో మొక్కుబడిగా చేయాలి కదా అని చేస్తా ఉంటాం. నేను దేవుడు బిడ్డలారా, దేవుడు జవాబిచ్చేటువంటి దేవుడు. ఆది క్రైస్తవులు
సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీకు తెలుసా, ఆది క్రైస్తవులు వాళ్ళు పర్ఫెక్ట్ ఏం కాదు, వాళ్ళు వాదించారు. దే ఆర్గ్యూడ్ విత్ జీసస్. ఒక సందర్భంలో అయితే పేతురు యేసు ప్రభువుని చేయబట్టుకొని పక్కకి తీసుకెళ్ళి, ఎందుకు వస్తున్నావు, ఎందుకు అప్రసంగం చేస్తున్నావు? బోధకుడిని ఒక శిష్యుడు చెప్తామని ఏం చెప్పాడా, నేను గర్దిస్తున్నాను, మాట చెప్పదు, నేను కవర్ చేస్తాను కదా పక్కన అని మైకి తీసుకుని మాట్లాడి టైంలో చేస్తున్నాడు. ఏం చేసి ప్రభు చెప్పాడు, నేను చనిపోతానంటే నువ్వు చనిపోతే మా గతి కావాలి. మేమేమనుకోవాలనుకుంటున్నావు, నేను ఎందుకు వెంబడిస్తున్నావు అనుకుంటున్నావు, ఆ ఉద్దేశం ఏంటనుకుంటున్నావు? నీవు రాజ్యాన్ని స్థాపిస్తే నువ్వు రాజ్యంలో మినిస్టర్స్ గా ఉంటావు. మేమంతా క్యాబినెట్ మినిస్టర్స్, మీలాగా పెద్ద మినిస్టర్స్ అయిపోతాం, చీఫ్ మినిస్టర్, మేము తక్కువ మినిస్టర్స్ అయిపోతాం. ఆ రాజ్యం వచ్చినప్పుడు రోమా ప్రభుత్వం వద్దు చూద్దాం మనందరం కలిసి. మెస్సయ్య అంటే నీ వాళ్ళు కూడా మేము ఎదురు చూస్తున్నాం. అది పోయి మరణిస్తానంటున్నాడు. అసలు నీకేమన్నా అసలు ఉందా? మాట్లాడు. ఎవరిని గర్తిస్తుంది? యేసు ప్రభుని శిష్యుడు గర్తిస్తున్నాడు. ఆయన పర్ఫెక్టా? మనం కూడా చాలాసార్లు గర్తిస్తూ ఉంటాం. ఆస్తులు కాకపోతే ఇంకో విశ్వాసం ఎవరో కూడా గర్తిస్తూనే ఉంటాం. మనం కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. ఇంకా ఏం చేశారు తెలుసా, వాటిని నిద్రపోయారు. యేసు ప్రభు చెమట రక్తంగా మారినంతగా ఎన్నిక చివరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఒక్క గడియైనా మేలుకొని ప్రార్థన చేయలేదా? ప్రభు ప్రార్థన చేస్తాను, షూర్, డామ్ షూర్ ప్రార్థన చేస్తున్నాడు. నీ పని నువ్వు చేస్తావు, మా పని మేము చేస్తాం. మనందరిసారి అయ్యో తప్పైపోయింది ప్రభా, మేము అసలు ప్రార్థన చేయాలని ఎంత ప్రయాసపడుతున్నాం, కాకపోతే బాగా కలిసిపోయామండి. రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రయాసపడిపోయామండి. మీకేం తెలుసు మా బాధ? మీకేం తెలుసు? ఉదయకాల ప్రార్థనలు కొంతమంది ఆవలిస్తూ ఉన్నారు. ముఖం గడుపుంటేగా, ఉదయాన్ని లేచి రెడీ అయితేగా అయ్యా దేవుడు అప్రబాధ. ఆ శిష్యులు మించిన శిష్యులు మనం కూడా సామాన్యులమే కాదు, సాంఘికులమే. మనం కూడా బలహీనులమే, శిష్యులు కూడా బలహీనులే. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంపూర్ణ విశ్వాసం లేదు చాలా మందికి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉంటారు, రాత్రంతా ప్రయాసపడతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్క ప్రార్థన కూడా సరిగ్గా ప్రార్థన, సగం నిద్రపోతా ప్రార్థన చేస్తారు. ఏదో పాస్టర్ గారు ఎవరు అనుకుంటారని వస్తూ ఉంటారు. ఈ కరోనా చేయబట్టి ఆఫ్లైన్ ప్రేయర్లు, ఆన్లైన్ ప్రేయర్లు అన్ని పోయి ఎంత హాయిగా ఉందో విశ్వాసానికి. ఇప్పుడు జూమ్ మీటింగ్ వచ్చేసరికి ఇంట్లోనే కూర్చొని ఏమో కొంతమంది దుప్పట్ట ముసుగు వేసుకొని పక్కన సౌండ్ పెట్టుకొని వీడియో ఆఫ్ చేసుకొని కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులో పిల్లలు చేసే పనులన్నీ మనం కూడా చేస్తాం. ఏం ప్రార్థన అయినా నీ ప్రార్థన ఆలకిస్తాను. ప్రార్థనకి జవాబు ఇచ్చేటువంటి దేవుడు. మార్టిన్ లూథర్ అంట ఉదయాన్నే కనీసం 2 గంటల సేపు, రోజైతే ప్రార్థించడం నేను విఫలమవుతాను, ఉదయాన్నే కనీసం 2 గంటల సేపు ప్రార్థించడంలో నేను విఫలమవుతాను, ఆ రోజంతా సాతాను నాపై విజయం సాధిస్తాడు. ప్రతిరోజు నాకు విరామం లేనంత పని ఉంది, అయినప్పటికీ 3 గంటల ప్రార్థన లేకుండా నేను జీవించలేను. అంటే ఎవరు? మార్టిన్ లూథర్. లూథరన్ చర్చెస్ అన్ని స్థాపించబడటానికి, ప్రొటెస్టెంట్ చేసి క్యాథలిక్ సంఘంలో నుంచి 95 సిద్ధాంతాలు డోర్ మీద కొట్టి అక్కడ నుంచి బైబిల్ని అనుసరించాలని చెప్పి ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి దేవుని సేవకుడు ఆయన అన్నాడు, నేను ఎప్పుడైతే 2 గంటలు ప్రార్థిస్తానో
అప్పుడు నా పైన విజయం సాధిస్తాడు. ఎవరు? సాతాను. ప్రతిరోజు నాకు విరామం లేనంత బిజీ ఉంది అని ఉంది. అయినా 3 గంటల ప్రార్థన లేకుండా నేను జీవించలేదు. మనందరం నేర్చుకోవాల్సినటువంటి మాట. 3 గంటల ప్రార్థన పోతే నా బిజినెస్ ఏ కావాలి, నా ఆఫీస్ ఏ కావాలి, నేను కూరే వండాలి, నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి, నా పరిస్థితులు ఏంటి అనుకుంటారు. 3 నిమిషాలు ప్రార్థన అయితే ఓకే పాస్టర్, ప్రభా నన్ను కాపాడేవయ్యా, గుండె నొప్పి కాకుండా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నేను ఆహారం తిన్నాను ప్రభా, ఇది అనగాలి కదా, నాకు క్షేమాన్ని ఇచ్చింది ప్రభా. ప్రభా నేను పడుకుంటున్నాను, మళ్ళీ నేను కళ్ళు తెచ్చేటట్టు చేయి ప్రభా. మార్నింగ్ 1 నిమిషం, మధ్యాహ్నం 1 నిమిషం, రాత్రి 1 నిమిషం, 3 టాబ్లెట్లు అయిపోయింది. ఈ రకమైన ప్రార్థన అయితే మన ప్రార్థనలో ఎట్లా ఎదగలం. ప్రార్థన ద్వారా విజయం వస్తుంది, ప్రార్థన ద్వారా జయం వస్తుంది, ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది, ప్రార్థన ద్వారా జ్ఞాన వివేకం వస్తుంది, ప్రార్థన ద్వారా గర్భఫలం వస్తుంది, ప్రార్థన ద్వారా విడుదల వస్తుంది, ప్రార్థన ద్వారా న్యాయం జరిగించబడుతుంది, ప్రార్థన ద్వారా ఆయుష్ పెంపొందింపు చేయబడుతుంది, ప్రార్థన ద్వారా కాపుదల వస్తుంది, ప్రార్థన ద్వారా శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎన్నో మీరు అన్ని లిస్ట్ రాసుకోవచ్చు. ప్రార్థన ద్వారా కానిదేంటి అన్ని సాధ్యం. హల్లెలూయా. ప్రసంగం చేయాలంటే ఒక 5-6 గంటలు సిద్ధపడి ప్రసంగం చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం సిద్ధపడాలి? అని సిద్ధపడాలి. ఉద్దేశం ప్రార్థన చేయటమే. దేవునికి సన్నిధిలో ప్రార్థనా పనులుగా మనం ఉంటాం. నెక్స్ట్ 7 days ఎప్పుడో ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట, మీరు 7 days దేవుడి కోసం ప్రతిష్ఠించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి పూనుకోనండి, నడుము పెట్టండి, బిగించండి, నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలో సాధారణమైనటువంటి పరిస్థితులు, సాధారణమైనటువంటి కార్యాలను దేవుని సన్నిధిలో సాధించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? ఎంతమంది దేవుని మీతో మాట్లాడుతున్నారు? ఎంతమంది ఉద్యోగం పడుతున్నారు? I'm really excited to say all these things. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మీ స్నేహితుల దేవుడు బిడ్డ ప్రార్థనకు మించినటువంటి శక్తి లేదు. దేవుడు మనల్ని శక్తితో నింపుతాడు, నడిపిస్తాడు. ఆ సమయం అయిపోయింది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అందరు కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేయండి. మేబీ 1 minute నీ హృదయాన్ని కంప్లీట్ గా దేవుని సన్నిధిలో సమర్పించి, దేవా నాకు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఆ నిర్ణయానికి మీరు సహాయం దయచేయండి. ఇప్పుడు నడవడానికి నాకు సహాయం దయచేయండి ప్రభువా. నీకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. థాంక్ యూ జీసస్. మాకు మాట్లాడడానికి నీకు వందనాలు. నీ కృప చూపించి నడిపించండి. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థనలు మీరు తోడుకున్నాడు ప్రభువా. మీ సహాయం అందించండి ప్రభువా. నీ తోడు మీరు వచ్చి నడిపించండి. ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించి మీ దయగల హస్తంతో ప్రభావ మమ్మల్ని కొట్టి, మీ జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, మీకోసం బ్రతకగలిగినటువంటి జీవితాలు మాకు అనుగ్రహించు ప్రభావ. ఆయన నీ దాసులుగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీ చేతిలో పట్టుకోండి. అప్పగించినటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ భారము కలిగి ప్రార్థించేవారుగా, బాధ్యత కలిగి నీ పరిచర్యలో సహకరించేవారుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆటక శక్తులు, అంధకార శక్తులు దూరమగురు గాక, ప్రార్థన చేయకుండా నోరు మూసివేస్తున్నటువంటి అంధకార శక్తులు యేసు నామములో విడుదల కలుగును గాక. దేవుని సన్నిధికి రాకుండా కాళ్ళు కట్టేస్తున్నటువంటి అంధకార శక్తుల యొక్క బంధకాలన్నిటినీ యేసు నామములో ఇప్పుడే తెంచి వేస్తూ ఉన్నాము. నీ కొరకు మండకుండా ఆరిపోయేటట్టు చేసేటువంటి సాతాను శక్తులన్నిటినీ యేసు నామములో ఆరిపోయేటట్టు చేస్తూ ఉన్నాము. అగ్నిని మా హృదయం
నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మమ్మల్ని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పెట్టడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. ప్రత్యేకించి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వాచ్ చేస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ మెసేజెస్ షేర్ చేయండి, ఆత్మీయంగా బలపడండి, ప్రార్థనలో ఎదగండి, దేవుని కోసం అగ్నివలె మండి ఆయన సేవలో పాల్గొని రాజ్యవ్యాప్తి కోసం మీ జీవితాలు ముందుకు కొనసాగించాలని నేను ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. God bless you all. Thank you.